మీరు ఒకసారి చూస్తే 2000, 3000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతా ఉంటే రైట్ మెయిన్ కెనాల్ ద్వారా పట్టిసీమ పూర్తి చేసి మీరందరూ సహకరించారు. అది పూర్తి చేసి ఒక్క సంవత్సరంలో కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చి వాళ్ళు వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి రాయలసీమకు నీళ్లిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. రాళ్ల సీమని రత్నాలు సీమగా తయారు చేయాలని, హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలని ముందుకు పోయాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి శ్రీకాకుళం వరకు తీసుకెళ్లి ఇచ్చాపురం వరకు బారువా కనెక్ట్ చేసి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదులు అనుసంధానం చేయాలని కలలు కన్నాం. అవసరమైతే పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వస్తాయి. ఇంకా ముందుకు పోయి వైకుంఠపురంలో ఇంకో బ్యారేజీ కట్టి అక్కడి నుంచి నీళ్లు గాని నాగార్జున సాగర్ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి బనకచెర్ల, కర్నూలు జిల్లా నల్లమలై ఫారెస్ట్ లో ఒక టనల్ కొట్టేస్తే నీళ్లు బనకచెర్లకు వెళ్లిపోతాయి. తమ్ముళ్లు, ఎక్కడ గోదావరి, ఎక్కడ బనకచెర్ల, అది నేను చూపించిన చొరవ, అది నా ఆలోచన విధానం. దీనివల్ల లాభం ఏంటని మీకు అనుమానం రావచ్చు. వంశధారలో నీళ్లు వస్తే ఆ నీళ్లు గోదావరికి కూడా వస్తాయి. గోదావరి నీళ్లు నేరుగా బనకచెర్లకు వెళితే అక్కడి నుంచి నెల్లూరులో ఉండే సోమశిల ప్రాజెక్టుకి వెళ్తాయి. రాష్ట్రం అన్ని ప్రాంతాలకు నీళ్లు వెళ్తాయి. ఇప్పుడు మీరు కరెంటు వాడుతున్నారు. ఎక్కడి నుంచి కరెంటు వస్తుందో మీకు తెలుసా తమ్ముళ్ళు? తెలియదు కదా. కరెంటు వస్తా ఉందా లేదా? అదే మాదిరిగా నీళ్లు కూడా ఎక్కడి నుంచైనా సరే మీ పొలాలకు నీళ్లు ఇవ్వాలి, కరువు అనే మాట లేకుండా చేయాలని కలలుగన్నాను. తప్ప నేను కలలుగనడం? మీకోసం ఆలోచించడం తప్ప? ఇక్కడే పట్టిసీమ మీరు త్యాగం చేశారు. నన్ను అడిగారు, పట్టిసీమ వాసులంతా కలిసి మేమంతా మీకు సహకరించాం, మాకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టండి, మా పొలాలకు నీళ్లు కావాలంటే 270-280 కోట్ల రూపాయలతో నేను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ మీకు శాంక్షన్ చేశా. వచ్చిందా తమ్ముళ్ళు? ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఎవరు కారణం దీనికి? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? అంటే మీరు బాగుపడితే ఇష్టం లేదు. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే పోలవరం పూర్తయ్యేది. అంతేకాదు ఒక పర్యాటక కేంద్రంగా తయారయ్యేది. పోలవరం టౌన్ ఒక సిటీగా అయ్యేది. ఒక చరిత్ర సృష్టించే పోలవరం టౌన్ గా తయారయ్యేది.